వెల్కమ్ టు అభినవ భారత్ నీర్ రఫీ. ఇండియన్ ఆర్మీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక క్రిస్టియన్ ఆఫీసర్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు చేసింది సస్పెండ్? చేయొచ్చా? ఆయన సెక్యులరిజాన్ని పాటించట్లేదు, తోటి సైనికుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయనే కారణంతో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన కోర్టులకు వెళ్ళినా సరే ఆయనకు చుక్కే ఎదురైంది. ఆయన ఏదైతే ఇండియన్ ఆర్మీ తీసుకున్న డెసిషన్ ఉందో దాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు అయితే సమర్థించడం జరిగింది. అసలు ఆ ఆఫీసర్ ఎవరు, ఆ కేసు ఏంది అనే వివరాల్లోకి వెళ్తే 2017లో శ్యాముల్ కమలేషన్ 2017లో శ్యాముల్ కమలేషన్ అయితే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన స్క్వాడ్రన్ గ్రూప్కి లీడర్గా ఉన్నాడు. అంటే ఆయన ఒక ఉన్నత అధికారి. అయితే ఆ డివోషనల్ పీరియడ్లో స్క్వాడ్రన్ గ్రూప్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్యాముల్ కమలేషన్, ఆయన ఒక క్రిస్టియన్. ఆయన తన సైన్యంతో కలిసి ఆ డివోషనల్ పీరియడ్లో అయితే పాల్గొనడం జరుగుతుంది. ఆయన పాల్గొంటాడు, బట్ లోపల జరిగే హారతిలో కానీ లోపలికి వెళ్ళి పూజ మాత్రం చేయడు. అయితే ఈ కారణాల చేతనే ఉన్నతాధికారులు నువ్వు ఎందుకు లోపలికి వెళ్ళట్లేదు, నువ్వు ఎందుకు సెక్యులరిజాన్ని ఫాలో అవ్వట్లేదు, నువ్వు లోపలికి వెళ్ళి మంగళహారతులు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు పూజ చేయట్లేదు అని అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులు చాలాసార్లు హెచ్చరించారు. మనది సెక్యులర్ దేశం, మనం ఇండియన్ ఆర్మీ అనేది ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు కాబట్టి సెక్యులర్గా ఉండాలి, నువ్వు ఒక అధికారి కాబట్టి పూజలో నువ్వు పాల్గొనాలని అయితే ఉన్నతాధికారులు హెచ్చరించడం జరిగింది. కానీ శ్యాముల్ కమలేషన్ మాత్రం దాన్ని ఫాలో అవ్వలేదు, దాన్ని పాటించలేదు. ఆయన ఏదైతే పూజ ఉందో బయట టెంపుల్ బయట అయితే ఉంటా కానీ నేను లోపలికైతే పోనని అయితే చెప్పడం జరిగింది. దీని మీద ఉన్నతాధికారులు పలుమార్లు హెచ్చరించిన ఆయన వినకపోవడంతో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కోర్టులో సవాల్ చేసిండు. నేను నా మతం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నేను గుళ్ళోకి వెళ్ళడం వల్ల దానికి వ్యతిరేకంగా ఉంటుందని చెప్పేసి అయితే ఆయన కోర్టులో సవాల్ చేయడం జరిగింది. కానీ హైకోర్టు ఉన్నతాధికారులు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ఆయన సస్పెండ్ చేస్తూ దాన్నే సమర్థించింది. భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశం. ఇండియన్ ఆర్మీ సంస్థ అనేది ఏ మతానికి ఏ కులానికి సంబంధించింది కాదు. ఇది కేవలం సెక్యులరిజాన్నే ఫాలో అవ్వాలని చెప్పి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆయన సస్పెన్షన్ని సమర్థిస్తూ హైకోర్టు అయితే తీర్పిచ్చింది. తర్వాత ఆయన సవాల్ చేస్తూ అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఇది సెక్యులర్ దేశం కాబట్టి, ఇండియన్ ఆర్మీ అనేది ఒక సెక్యులర్ సంస్థ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయము, ఏదైనా నీకు మతపరమైన ఇబ్బందులు ఉంటే అది నువ్వు ఇండియన్ ఆర్మీలో లేనప్పుడు ఫాలో అవ్వాలి, కానీ ఇండియన్ ఆర్మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యులరిజం అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందని అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసి ఉన్నతాధికారులు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దాన్ని సమర్థించింది. ఇక్కడ చూసుకుంటే శ్యాముల్ కమలేషన్ యొక్క లాయర్ ఎవరైతే ఉన్నారో అడ్వకేటు, ఆయన వాదిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ అయితే భారతదేశంలో ఉంది అని అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే భారత పౌరులు ఎవరైనా సరే, అది ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నా, నేవీలో పనిచేస్తున్నా, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నా, అలాగనే ఉన్నత అధికారులైనా లేదంటే ప్రజాప్రతినిధులైనా ఎవరైనా సరే తమ యొక్క మతాన్ని స్వేచ్ఛగా స్వీకరించవచ్చు, ఫాలో అవ్వచ్చు. కానీ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మరి ఎవరైతే శ్యాముల్ కమలేషన్ ఉండో అధికారి యొక్క లాయర్ మర్చిపోయాడో ఏందో తెలియదు, కానీ వాస్తవానికి చూసుకుంటే ప్రతి భారత పౌరుడైతే ఆర్టికల్ 25 ప్రకారం తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఫాలో అవ్వచ్చు. కానీ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయంటే ఇండియన్ ఆర్మీలో అంటే ఏదైతే ఇండియన్ ఆర్మీ, నాట్ ఓన్లీ ఇండియన్ ఆర్మీయే కాకుండా భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ మతాన్ని ఆర్టికల్ 25 ప్రకారం స్వీకరించవచ్చు, అనుసరించవచ్చు. కానీ వాళ్ళు డ్యూటీ చేసే సమయంలో ఎలాంటి వివక్షత కానీ ఎలాంటి ప్రోత్సాహం కానీ చేయకూడదు. అంటే మతాలకు సంబంధించింది మా మతం వాడు, మా మతానికి సంబంధించిన రూల్స్ ఇలా ఉన్నాయి అని చెప్పేసి అయితే ఎప్పుడూ ఫాలో అవ్వకూడదు. మనకున్నది ఒకటే గ్రంథం, ఇండియన్ అందరికీ కలిపి, అది వచ్చి కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే మనకుంది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మాత్రమే ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఉన్నతాధికారి శ్యాముల్ కమలేషన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశాడంటే తోటి సైనికుల ఇక్కడ శ్యాముల్ కమలేషన్ చేసిన తప్పు ఏంటంటే తోటి సైనికుల భావోద్వేగాలు అలాగనే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే ప్రవర్తించిండు. అక్కడ అధికారికంగా చేస్తున్న పీరియడ్లో ఖచ్చితంగా 100% ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ పూజలో అయితే పాల్గొనాల్సి ఉంటుంది. నీ మనసులో ఏ దేవుడైనా ఉండొచ్చు, ఏ మతమైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగివి. అలాగనే అంతేకాకుండా అతి గొప్ప స్థాయి అయినా అతి గొప్ప సంస్థ అయినా ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఒక అధికారి ర్యాంకులో ఉన్న నువ్వు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని అయితే సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇక్కడ చూసుకుంటే శ్యాముల్ కమలేషన్ ఎవరైతే ఉన్నారో తోటి సైనికుల మనోభావాలు వాళ్ళ యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా ఆయన అయితే ప్రవర్తించడం వల్ల లోపలికి వెళ్ళి పూజలో కానీ హారతిలో కానీ పాల్గొనకుండా ఉండటం వల్ల ఆయన మీద అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఆయనని. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా ఎందుకు సమర్థించింది ఉన్నతాధికారులు తీసుకున్న డెసిషన్ అంటే కేవలం ఇదే కారణం. ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో లేకుండా, ఇండియన్ ఆర్మీలో లేకుండా నార్మల్ ఒక వ్యక్తి అయితే తనకు వచ్చినట్లు స్వేచ్ఛగా జీవించవచ్చు. కానీ ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ, అది కూడా ఇండియన్ ఆర్మీ లాంటి ఒక గొప్ప సంస్థలో పనిచేస్తూ సెక్యులరిజాన్ని అయితే ప్రోత్సహించాల్సి ఉంటుంది.
కానీ ఇక్కడ ఆయన వివక్షత చూపించినట్లయింది. ఎలాంటి వివక్షత? నేను క్రిస్టియన్ని, అంటే ఆయన మతానికి సంబంధించిన రూల్స్‌నే నేను ఫాలో అయితా అనేది చెప్పడం జరిగింది. ఇలా ఫాలో అవ్వడం అయితే రాజ్యాంగ విరుద్ధంగా భావించారు సుప్రీంకోర్టు. అది కూడా కరెక్టే. ఎందుకంటే ఆర్టికల్ 25 ప్రకారం నీ మతాన్ని స్వీకరించి అనుసరించు. కానీ ఇండియన్ ఆర్మీలో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఆ డ్యూటీ టైంలో అక్కడ ఇండియన్ ఆర్మీ తీసుకున్న డెసిషన్స్‌ని ఖచ్చితంగా అయితే నువ్వు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తనకు సంబంధించిన డ్యూటీ టైంలో అయితే ఎలాంటివి ఫాలో అవ్వకూడదు. నీకు పర్సనల్‌గా ఏదైనా ఉంది అంటే నువ్వు ఫాలో అవ్వచ్చు. నీ మతాన్ని ఆర్టికల్ 25 ప్రకారం నీ మతాన్ని ఫాలో అవ్వచ్చు, అనుసరించవచ్చు. అలాగనే దాని ప్రకారం నడుచుకోవచ్చు. నువ్వు జీవనశైలి కూడా అలాగే ఉండొచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇలా ఫాలో అవ్వడం అయితే తప్పు పట్టింది. దీని కారణంగా మాత్రమే ఉన్నతాధికారులు తీసుకున్న డిసిషన్ని ఏదైతే శ్యాముల్ కమలేషన్ ఉన్నారో అతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని సమర్థిస్తూ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.